అపోస్తలుడైన పౌలు 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరి నాశన పుత్రుడు, ఎవరి పాప పురుషుడు అంటే యాంటీ క్రైస్ట్, అంత్య విరోధి, క్రీస్తు విరోధి వస్తేనే తప్ప దేవుని రాకడ దినము రాదు అని అంటున్నాడు. ఎప్పుడు వస్తాడు పాప పురుషుడు అని అంటే ఈ ప్రపంచ రాజ్యాలని కూడా ఏకరాజ్యంగా మార్చబడుతుందో, న్యూ వరల్డ్ ఆర్డర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రపంచానంతా కూడా యాంటీ క్రైస్ట్ పరిపాలన చేస్తాడు. అతని చేతుల్లోకి సమస్తం కూడా అప్పగించబడుతుంది. ప్రతి దేశాన్ని, ప్రతి రాజకీయ వ్యవస్థను అతడు తన కంట్రోల్లో పెట్టుకుంటాడు, తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అప్పుడు దేవుని దినం సంభవిస్తుందని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. అంటే చూడండి, ఈ ప్రపంచం అంతా కూడా ఒక వ్యక్తి యొక్క ఆధీనంలోకి వెళ్ళబోతా ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆర్గనైజేషన్ చేతిలోకి వెళ్ళబోతా ఉంది. ఈ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా ఒక వ్యక్తి కంట్రోల్ చేయబోతున్నాడు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి యొక్క మార్గాన్ని సుగమం చేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేయబోతున్నానంటే యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలనకు, యాంటీ క్రైస్ట్ యొక్క రూలింగ్కి మార్గాన్ని సుగమం చేస్తూ ఉంది.